ముముక్షు వ్యవహార ప్రకరణములోని 10వ అధ్యాయము కర్మ విచారము. శ్రీరాముడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఓ సర్వధర్మజ్ఞ వశిష్ఠ మహర్షి, పురుష ప్రయత్నం విషయంలో మీరు చెప్పినట్టి సోదాహరణపూర్వకమైన విషయాలన్నీ నేను అంగీకరిస్తున్నాను. అయితే మీరు దైవము అనుబడినది ఏదీ లేదని కొన్ని చోట్ల అన్నారు. మరికొన్ని చోట్ల పూర్వజన్మలందలి లేక ఇతఃపూర్వపు కర్మ పరంపరల సమ్మేళనమే దైవము అని కూడా అంటున్నట్లు నాకు అర్థమవుతున్నది. ప్రయత్నము ముందు, దైవము సంగతి తర్వాత అని సూచనగా కూడా అంటున్నారు. ఈ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచి ఉన్న ఈ దైవము అనే పదార్థం అసలు ఉన్నదా లేదా? అనేకులు అట్టిది కలదని నమ్ముచున్నారు కదా. అందుచేత దైవము అన్నది నీచే ఎట్లు గాంచబడుచున్నదో మరికొంత సుస్పష్టంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయనా రామచంద్ర, పురుషకారమే సర్వ కార్యక్రమములను వనర్చుచున్నది. వాటి ఫలితములను కూడా అదే అనుభవిస్తోంది. ఇక దైవము అనబడు మరొక వస్తువు ఏది దేనికి కర్తగాని భోక్తగాని కాదు. దైవము స్వయముగా వనర్చున్నదంటూ ఏదీ లేదు. అది భోగించినది లేదు. అది ఇతరులను ఆదరించున్నది కూడా లేదు. దానిని ఎవరూ చూచుచున్నది లేదు. అది కేవలం కల్పన మాత్రమే. పౌరుషమే ఫలప్రదమవుచున్నది. అట్టి పురుషకారము తనకు తానుగా నిర్వర్తించి ఉన్న ప్రయత్న పరంపరలు వలన లభించుచున్న శుభాశుభములనే జనులు దైవము అనే పేరుతో పిలుస్తున్నారు. తమ పురుష ప్రయత్నములచే తాము పొందుచున్నట్టి స్వల్ప దీర్ఘములైన ఇష్ట అయిష్టములను అల్పజ్ఞులగు వారు దైవము అనబడుదానికి ఆపాదించుచున్నారు. ఈ లోకంలో ఎవరికైనా సరే ఒక్క పురుషార్థము చేత మాత్రమే ఫలములు అవశ్యం లభిస్తున్నాయి. అయితే ఒక వ్యవహారము యొక్క ఆది అంతములు వేరైన దేశకాలములందు ప్రాప్తిస్తున్న ప్రభావములు గ్రహించలేనట్టి దూరదృష్టి లేనట్టి జనులు ఆయా ఫలితములను ఇవి దైవం ప్రసాదిస్తున్నాడు లేక దైవమే ఇట్లు శిక్షిస్తున్నాడు అని భావన చేయుచున్నారు. ఓ రాఘవ, రూపమే లేనట్టి దైవము కారణంగా ఎవరికైనా ఏదైనా చేకూరినదనుకుంటే అది మా ఉద్దేశంలో భ్రమయే. దైవమును ప్రార్థించటం, అభీష్టములు పొందటం అనే విషయానికి వస్తే ఆ కొంతకాలం దాని కొరకు తీవ్ర ఇచ్చచే వారు చేయునది అభ్యర్థన పూర్వకమగు పురుష ప్రయత్నమే కదా. ఆ అభ్యర్థనచే లక్ష్యశుద్ధి ఏర్పడి సాధించదలచిన దానికి లేక పొందవలసిన దానికి సానుకూలంగా ఆలోచన క్రియాదులు ఉనగూడుతున్నాయి. అప్పుడు ప్రాప్తించిన దానికి ఇది దైవమే ఇచ్చినాడు అని అనుటకు జరుగుతోంది. కనుక ఇక్కడ కూడా పురుష ప్రయత్నమును అనుసరించే ఆయా శుభ అశుభ ఫలములు లభిస్తున్నాయి. జనులు కొందరు వీడి అదృష్టము అట్లా ఉన్నది అని అంటున్నప్పుడు ఆ మాటయే దైవముగా లోకంలో ప్రసిద్ధికెక్కింది. ఇక కర్మల ప్రసంగం వచ్చినప్పుడు ఇతడు ఇట్లు పలికినాడు, అది విన్న నాకు ఈ బుద్ధి పుట్టింది. అప్పుడు ఈ విధంగా దృఢంగా నిశ్చయించుకున్నాను, ఇట్లు ప్రయత్నించినాను, ఈ విధమైన ఉత్తమ ఫలితం పొందాను. కనుక ఈ ఉత్తమ ఫలితం దైవవశాత్తు లభించింది అన్నది కొందరికి అనుభవం అవుతూ ఉంటుంది. ఇట్టి దృష్టాంతమే లేక సంఘటనయే దైవము అనబడు కల్పనకు కారణమగుచున్నది. అయితే ఇందులో ఇతఃపూర్వపు ప్రయత్నములచే ఏర్పడిన బుద్ధే అందుకు సిద్ధమై ఆ ఆలోచనను స్వీకరించింది. మరల ప్రయత్నము చేతనే ఫలితం ప్రాప్తించింది అన్నదే మనకు సూక్ష్మ దృష్టితో చూచినప్పుడు లభిస్తోంది. ఎందుకంటావా? ఒక 10 మంది ఒకే విధంగా బోధింపబడినా అందరూ ఒకే విధంగా స్పందించడం లేదు కదా. ఎవరైతే ఇతఃపూర్వపు వర్తమానపు ప్రయత్నములచే ఆ విషయమును స్వీకరించారో వారు మాత్రమే ఆ ఫలితమును పొందుచున్నారని గ్రహించు. ఒకనికి ఇష్టమైన లేక అయిష్టమైన ఫలములు లభించుచున్నాయనుకో, దైవమే అది ప్రాప్తింపచేస్తున్నట్లు అల్పదృష్టి కలవారు భావిస్తున్నారు. కానీ సూక్ష్మదృష్టి కలవారో నా ఇష్ట అయిష్టముల రూపమున ఏర్పడి ఉన్న సంస్కారములే లేక వాసనలే నాకు ఇది సుఖము ఇది కష్టము అను భావనలు కలగజేస్తున్నాయి అని గ్రహిస్తున్నారు. ఇంతకు మించి దైవము అన్నది లేదు. కనుక ఈ విషయమై నీవు నిశ్చింతుడువగుము. వర్తమానమునందు ఉత్తమ కర్మలను ఆశ్రయిస్తూ ఆత్మ యొక్క తత్వమేమిటో వివేక దృష్టితో గ్రహించి ఉండుము.
అది విని శ్రీరాముడు మరల ఇట్లు ప్రశ్నిస్తున్నాడు. హే మహర్షి, మీరు పూర్వజన్మల సంచితమే దైవము అని మరలా మరలా అంటున్నారు. ఇంతలోనే దైవము లేదు అని కూడా నిర్ణయం ప్రకటిస్తున్నారు. ఎందుచేత? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నేను నీకేదైనా చెప్పినప్పుడు నీవు అత్యంత సూక్ష్మదృష్టితో ఆ విషయం గ్రహించగలవు. నీ గురువుగా నీపై నాకు ఉన్నట్టి అభిప్రాయం అది. అందుచేత నేను చెప్పబోవున్నది సూక్ష్మదృష్టితో నిర్మల హృదయుడివై ఉద్వేగాదులు లేనివాడవై విను. నీ బుద్ధి చంచలత్వమును త్యజించి స్థిరత్వము పొందగలదు. అప్పుడు ఉత్తమ సత్యము విషయమై చెప్పినది చెప్పబోనది గ్రహించగలవు. ఒకానొకడు తన మనస్సుచే, వాక్కుచే, కాయముచే ఒకానొక విధంగా కర్మలు నిర్వర్తిస్తున్నాడు. అతడు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అలా ఎందుకు ఆలోచిస్తున్నాడు? అలా ఎందుకు మాట్లాడుచున్నాడు? దీనికి సమాధానం విను. ఇతఃపూర్వపు స్వకీయ ప్రయత్నముల సారమై ఉన్నట్టి వాసనలను అనుసరించే వాటిచే ప్రబోధితుడై ఈ వర్తమానమునందు ఆయా విధములుగా భావించుట, మాట్లాడుట, ప్రవర్తించుట చేస్తున్నాడు. అనగా వాసనలే కర్మ ప్రేరణలుగా పరిణమిస్తున్నాయి. వాసనలను అనుసరించే నేను, నీవు, అట్లే ప్రతి ఒక్కరూ ఆయా విధములైన మనోవాక్కాయ కర్మలను ప్రదర్శించుచున్నాము. అభిప్రాయములు, భావనలు కూడా వాసనలను అనుసరించే ఉంటున్నాయి. కర్మలు ఒక రకంగా, మనోభావాలు మరొక రకంగా ఉంటాయా? ఉండవు. ఒక పల్లెకు పోగోరువాడు పల్లెకే చేరుతాడు గాని పట్టణం ఎలా చేరుతాడు? ఎవనికి ఏ వాసనలుంటే వాడు వాటి నిమిత్తమే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎట్లాగైనా సరే ఈ ఫలమును నేను పొందెదనుగాక అనునట్టి బలమైన కోరికతో తీవ్రముగా నిర్వర్తించబడిన కర్మయే దైవమై పరిణమిస్తోంది. అంటే ఏమిటి? కర్మ బలమే, ప్రయత్నముల ప్రయోజనమే దైవ బలంగా పరిణమిస్తోంది. అన్నదే ఇక్కడ మనకు సిద్ధిస్తోంది. కర్మలకు లేక ప్రయత్నములకు వేరుగా దైవము అన్నది ఎవరికీ ఏదీ ఇచ్చుటలేదు. ప్రతి కర్త తన కర్మలను ఈ విధంగానే నిర్వర్తించటం, తత్ఫలితములను పొందటం జరుగుతోంది. ఇక ఇందులో స్వకీయమైన నిర్ణయం గల దైవము అనుదానికి పాత్ర ఎక్కడున్నది? ఒకనిలో ఏ వాసనలైతే బలమును చేకూర్చుకొని ఉంటాయో అవే అతని కర్మలుగా పరిణమిస్తున్నాయి. అయితే తన యొక్క ఇతఃపూర్వపు ప్రయత్నముల వ్యవహారమంతా సమగ్రముగా పరిశీలించకపోవటచే లేదా అతనికి ఎదురుగా కనబడకపోవటచే అతడు నన్ను ఎవరో ఈ కర్మ నిర్వర్తించవలసిందిగా ప్రేరేపిస్తున్నారు అని తనకు తాను సమాధానం చెప్పుకుంటున్నాడు. కనుక కర్మ అన్నది వాసనల కంటే భిన్నము కాదు అని తేలుతోంది కదా. అయితే ఆ వాసనలు మననమే ధర్మముగా గల మనస్సు కంటే వేరు కాదు. ఇక ఈ మనస్సు మననము అనే కర్మకు కర్త అయినట్టి ఆత్మ కంటే వేరు కాదు. కనుక హే సాధు, దైవము అని చెప్పబడుచున్నదే ప్రయత్నము రూపముగా గల కర్మ అయి ఉన్నది. అట్టి కర్మయే మనస్సు. అట్టి మనస్సే పురుషుడు అనబడు ఈ జీవుని స్వరూపము. కనుక ఈ జీవుని స్వరూపము పురుషకారమే కదా. అందుచేత పురుషకారము కంటే వేరొకటి ఎక్కడా ఏదీ లేదని తేలుచున్నది. పురుషకారము కంటే వేరైనదిగా దైవము అను దానిని గాంచదలుచుకుంటే అది అట్టి దైవము లేదు అని నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాను. అట్టి దైవము మిథ్య మాత్రమే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆత్మ అంటే ఏమిటి? అది ఎక్కడున్నది? అది జీవుని స్వస్వరూపము కంటే వేరైనది కాదు. అట్టి ఆత్మయే వాస్తవ స్వరూపంగా కలిగి ఉన్నట్టి జీవుడు తన మనోరూపమున చేయు కార్యముల ఫలములను స్వస్వరూపముగా ఆత్మ నుండే పొందుచున్నాడు. అదే దైవముగా కూడా ప్రసిద్ధికెక్కింది. స్వస్వరూపము కంటే దైవము వేరుగా లేకపోవటయే మనకు ఇక్కడ సిద్ధిస్తోంది. మనస్సు, చిత్తము, వాసన, కర్మ, దైవము. వాస్తవానికి ఇవన్నీ పర్యాయ పదములే. ఈ పర్యాయ పదములన్నీ సత్యమును ధరించినట్టి ద్రష్టలకు సాధువులచే అజ్ఞానులకు బోధించుట కొరకు కల్పించబడ్డాయి. ఇది చిత్, ఇది జడము,
ఇది దేహము, ఇది దేహి అను నిశ్చయము లేనట్టి అజ్ఞానజనులు విషయమును గ్రహించటానికి వీలుగా ఇవన్నీ కల్పించబడి విస్తారంగా చర్చించబడ్డాయి. ఇవి విచారించబడి గ్రహించబడగా బోధ సుస్థిరమైతే ఇక అప్పుడు సర్వము ఎరుగబడుతుంది. అఖండము జ్ఞానయుతము అయినట్టి స్వస్వరూప శుద్ధ చైతన్యమే శేషిస్తుంది. అట్లు శేషించు శుద్ధ సత్యమే ఈ జీవుడు. అట్టి దేహికి సంబంధించిన ఉత్తమ జ్ఞానం పరిడవిల్లే వరకు ఈ శబ్దజాలం యొక్క అవసరం ఉంటుంది. వాసనలు, కర్మ ప్రేరణలకి సంబంధించిన 3 మాటలు నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. సంచితము, ప్రారబ్ధము, ఆగామి. సంచితము అనగా ఇతఃపూర్వపు కూడబెట్టిన కర్మలన్నిటి యొక్క సమన్వయ సంస్కార స్థితి. ప్రారబ్ధము అనగా వర్తమానపు పరిస్థితులకు అనుకూలముగా బహిర్గతమగు సంస్కారము. ఆగామి ప్రాక్తన మరియు ఆద్యతన యొక్క సంస్కార సారము. ముందు ముందు ఆగామి అయి జీవుని ప్రభావితం చేస్తోంది. అనగా సంచితము అనేది ఇప్పటి వరకు ఆ జీవుడు తన ఆలోచనల ద్వారా, తన కర్మల ద్వారా కూడబెట్టుకున్నటువంటి సంస్కారముల బలము, అదే సంచితము. ఆ సంచితం నుండి ప్రారబ్ధము అన్నది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ జీవుని ప్రభావితం చేస్తున్న సంస్కారములు, సంచితములోని సంస్కారములు. ఆగామి అనగా ఈ ప్రారబ్ధముతో కూడిన సంచితములో ఉన్నటువంటి సంస్కారముల బలం చేత ముందు ముందు జీవుని యొక్క బుద్ధిని ప్రేరేపించు సంస్కారములను ఆగామి అంటున్నాం. అయితే సంచితము, ప్రారబ్ధము, ఆగామి ఈ మూడిటిని కూడా వర్తమాన ప్రయత్నముల బలము చేత అధిగమించగలము అని నమ్మి ఉండాలి. పురుషుడే అన్నిటికీ మూలము. అతడు దృఢమగు భావనా బలం చేత ఎట్లు ప్రయత్నిస్తాడో ఫలములను కూడా అట్లే పొందుచున్నాడు. కనుక ఓ రఘుపుంగవ, ఒక్క పురుషకారము వలనే అభీష్టములని సిద్ధిస్తున్నాయని గ్రహించు. అంతేకాని అదృష్టం చేత కాదు. అదృష్టము చేతనే అని అనుకుంటే ఇక శాస్త్రాలెందుకు? నేను నీకు బోధించడం దేనికి? నీకైనా నాకైనా మరెవరికైనా పురుషకారమే శ్రేయోదాయకమగుచున్నది. ఇది విని శ్రీరాముడు ఈ విధంగా అడుగుచున్నాడు. ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా మునే తథ ఏవ తిష్టామి కృపణః కిం కరోమ్యహం. ఓ మునీంద్ర, నాదొక ముఖ్యమైన సందేహం. ఇతః పూర్వం లేక క్రితం జన్మలందు నిర్వర్తించబడిన ప్రాక్తన కర్మలు ఉండనే ఉన్నాయి. అవి వర్తమానంలో మమ్ములను ప్రభావితం చేస్తున్నాయని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. ఆ ప్రాక్తన కర్మలు మమ్ములను ఎట్లా నియమిస్తే మేము అట్లా ప్రవర్తించవలసినదే కదా. ప్రాక్తన కర్మలు మమ్ములను నడిపిస్తుంటే దీనులమైన మేము ఇప్పుడు చేయగలిగేదేమున్నది? ఆ కర్మలు ఒక విధంగా, మా ప్రవర్తన మరొక విధంగా ఉండే అవకాశం ఎక్కడున్నది చెప్పండి. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో, రామ, నీ ప్రశ్న సుందరంగా ఉన్నది. కానీ నీవు మరల జడత్వముకు ప్రయత్న రాహిత్యమునే ప్రతిపాదిస్తున్నావు. ఈ సంభాషణ యొక్క లక్ష్యము శ్రోతని ప్రయత్నశీలుని చేయటం. ఎందుకంటే ప్రయత్నరహితుడు ఏమీ చేయలేడు, గ్రహించలేడు. ప్రయత్నపరుడు పొందవలసింది తప్పక పొందుతాడు. సరే, నీ ప్రశ్నకు సమాధానం విను. ప్రాక్తన కర్మలు అంటే ఏమిటి? ఒకప్పుడు నీ చేత నిర్వర్తించబడిన కర్మలే కదా. అప్పటి పురుషకారము నిన్ను ఇట్లా ప్రవర్తింపచేస్తుంటే అందుకు ఇచ్చగించని నీవు ఇక చూస్తూ ఊరుకుంటావా? ఓ రామచంద్ర, నీవు చైతన్యమూర్తివే కాని ఒకానొక జడ పదార్థం కావు కదా. మరి నీవు ఆ ప్రాక్తన కర్మల చేతిలో కీలుబొమ్మ అవటమేమిటి? ఇప్పటి పురుషకారం మాట ఏమిటి? ఇది నా ప్రశ్న. ఇప్పుడు అనుసరించబో పురుషకారము చేతనే నీకు శాశ్వతమైన శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాని ఇది నా కర్మ, నేను ఇట్లా చేయక తప్పదు, ఏదో దైవము నా చేత ఇట్లు చేయిస్తోంది అని తలచి నీవు సరి అయిన మార్గంలో ప్రయత్నమునకు అభిముఖం కాకపోతే ఇక నిన్ను కాపాడగలిగేవాడెవడు? దైవం వచ్చి కాపాడతాడా? ప్రతి జీవుని యందు శుభ అశుభములైన ప్రాక్తన కర్మలు ఉన్నాయి. అందులో శుభవాసనలు శుభకర్మల వైపు, అశుభవాసనలు అశుభకర్మల వైపు ఈ జీవుని ప్రేరేపిస్తున్నాయి. ఈ రెండింటిలో ఏది బలవత్తరమైతే అది రెండవ దాన్ని శీఘ్రంగా జయించి జీవుణ్ణి అట్టి ఆచరణంలో నియమిస్తోంది. సరే, ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ ఈ వర్తమానంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, దేనిని ఆశ్రయించాలి, దేనిని ఆశ్రయించకూడదు, దేనిని ఎట్లు గ్రహించాలి, దేనిని ఎట్లు గ్రహించకూడదు, ఇవి చైతన్య స్వరూపుడు జీవుని చేతిలోనే ఉన్నాయి.
అందుకు సన్మార్గం చూపించగల గురువులు, పెద్దలచే చెప్పబడిన విధి విధానములు మనకు ఇక్కడ వర్తమానంలో లభిస్తున్నాయి. అవన్నీ ఆశ్రయించడం వదిలి నేను నిస్సహాయుణ్ణి అని వగర్చటం ఎంతవరకు ఉచితం? వాటినన్నిటినీ వివేక బుద్ధితో గ్రహించి చక్కగా ఉపయోగించుకుంటూ ఎందుకు ఆత్మజ్ఞానం కొరకై ప్రయత్నించరాదు? అల్పములు దోషభూయిష్టములు అయినట్టి దృశ్య పదార్థముల వెంటబడి ఎందుకు దుఃఖకర్మకు పరిణామములు తెచ్చిపెట్టుకోవాలి? అందుచేత నీవు శుభకర్మలనే ఆశ్రయించదవుగాక. శుభమగు వాసనలచే ప్రేరేపితులైతే ఈ జీవులు శుభ పురుషకార బలం చేత క్రమంగా శాశ్వతమగు ముక్తిని పొందగలరు. ఒకవేళ అశుభ వాసనలు ప్రబలమై అశుభ కర్మల యందు ప్రవేశింపచేస్తున్నాయా? అయితే వర్తమానంలో ఉత్తమ ప్రయత్నము అత్యంత ఆవశ్యకమై ఉన్నది. వర్తమాన పురుష ప్రయత్నం చేత క్రమంగా అశుభ వాసనలను బలహీనం చేయాలి. అట్లు ప్రయత్నిస్తూ ఒక శుభ తరుణంలో ఆ శుభ సంస్కారములను మొదలంటా పెకల్చివేయాలి. ఓ రామచంద్ర, ఈ జడమగు దేహమే నీవు అని అనుకుంటున్నావా? కానే కాదు. నీవు చిత్ మాత్ర స్వరూపుడివి, చిన్మాత్ర స్వరూపుడవు, ప్రజ్ఞాతత్వ స్వరూపుడవు. అట్టి నీవు పూర్వ సంస్కారములకు లొంగి ఉండవలసిన అవసరమేమున్నది? నీకే కాదు, నేను ఈ వాక్యములు సర్వజనులకు చెప్పుచున్నాను. నాయన్లారా, మీరంతా చిత్ నందు ఉదితమైన చైతన్యమే స్వరూపముగా కలవారు. అంతేకాని బయట ఎక్కడి నుండో ఎవరి చేతనో కదల్చబడుచున్న జడ పదార్థ మాత్రులు మాత్రం కాదు. జడ పదార్థ మాత్రులు కారని మరల గుర్తు చేస్తున్నాను. మరి మాదేమున్నది? అంతా దైవలిఖితం, ఇది ఇంతే, ఇది మా కర్మ, ఇక చేసేదేమీ లేదు అని రూపం గల దౌర్భాగ్యమంతా ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? కొంచెం యోచించండి. మీ అంతట మీరే నిష్కారణంగా అసంగతమైన నిష్క్రియత్వానికి పాలుబడి ఆ దోషమును దైవము అనుబడవానికి అంటగట్టి సంతృప్తి చెందుచున్నారా? అది సరికాదు. ఓ రామా, ఎవ్వరో బాహ్యం నుండి నిన్ను చేతితం చేస్తున్నారంటావా? అయితే నాకు ఈ విషయం చెప్పు. అట్లు ఏదైతే నిన్ను చేతితమనర్చుచున్నదో దానిని నియమించి చేతితం చేసేదెవరు? అనగా దానిని కూడా ఆపరేట్ చేసేదెవరు? కాబట్టి అట్టి అభిప్రాయానికి అవస్థాదోషం సంభవిస్తుంది. అనగా నిన్ను ప్రేరేపిస్తున్న శక్తి బాహ్యమున ఏదో ఉన్నది అని అనుకుంటే మరి దానిని ప్రేరేపిస్తున్న శక్తి ఎక్కడున్నది? మరి ఆ మరో శక్తిని ప్రేరేపిస్తున్న శక్తి ఇంకెక్కడున్నది? ఈ విధంగా అటువంటి అభిప్రాయానికి అవస్థాదోషం ఏర్పడుతుంది. ఇట్టి సరళి వస్తు సిద్ధి ప్రతిబంధకము అని మా అభిప్రాయం. దట్ మీన్స్ దిస్ కైండ్ ఆఫ్ నోషన్ ఈజ్ ఎ హర్డిల్ టు అచీవ్ ద ట్రూత్. నీవు స్వయంగా చేతన స్వరూపుడవు కనుక నీ ఈ వర్తమానమునకు నీవే కారకుడవు. నీ ఉత్తమ అధమ ప్రయత్నములే నిన్ను ఒకానొక స్థితికి తెస్తున్నాయి. అట్లే ప్రతి జీవుని విషయం కూడా. అందుచేత ఈ దోషమును మోగ వస్తువు అయిన దైవమునకు ఆపాదించకుండెదవుగాక. అట్టి ఆలోచనయే మిథ్య. జీవుని యొక్క ఇతఃపూర్వపు ఇంద్రియ మనో సంబంధములైన కర్మలే వాసనలు అనగా టెండెన్సీస్గా పరిణమిస్తున్నాయి. అందుచేతనే ఈ ఇంద్రియ మనస్సులు తమ యందు కలిగి ఉన్న వాసనలను అనుసరించి శుభ అశుభ మార్గముల రెండింటి వైపు ప్రసరించ యత్నిస్తున్నాయి. ఇప్పటి పురుష ప్రయత్నం చేత ఇంద్రియ మనస్సులను ఎట్లాగైనా సరే శుభ మార్గంలో నియోగించాలి. పురుష ప్రయత్నమే అందుకు నీకు ఉపయుక్తమైన పరికరం. ఓ మహాపరాక్రమవంతుడా రామచంద్ర, నీ మనస్సు చెడు త్రోవల్లో ప్రవేశిస్తున్నప్పుడు దానిని మంచి మార్గంలో నియమించడానికి చేసే ప్రయత్నమునే మనం ఇక్కడ పురుషకారం అని పిలుస్తున్నాం. ఈ జీవుని యొక్క చిత్తము అల్లరి చేసే పిల్లవాని వలె అతి చంచలమైనది. అయితే ఈ చిత్తమునకు ఒకానొక ప్రత్యేకత ఉన్నది. దానిని మనం ఏ దిశ డైరెక్షన్కు నియమిస్తామో ఆ దిశకు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుంది. దానిని మనం అశుభము నుండి శుభము వైపు తిప్పితే క్రమంగా శుభకర్మలనే ఆప్యాయతతో ఆశ్రయిస్తుంది. అట్లా కాకుండా మంచి నుండి చెడు వైపుకు వెళ్ళనిచ్చామా అదే వేగంతో దుష్టకర్మలను ప్రీతిగా ఆశ్రయిస్తోంది. అందుచేత ఈ చిత్తమును కొంత పట్టుదలతో బలవంతంగా శుభ ప్రయత్నముల వైపుకే అనగా శుభప్రదములైన ధ్యాన, సత్ప్రవర్తన, దాన, దయ, దాక్షిణ్యాదులతో కూడిన కర్మల వైపుకే మరల్చాలి. అంతేగాని అట్లే మాత్రం వదిలివేయరాదు. అశుభకర్మలను అనగా ఇతరులను బాధించుట, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకు చోటిచ్చుట మొదలైనవి క్రమంగా క్షీణింపజేస్తూ త్యజిస్తూ కరుణ, సమదర్శనము మొదలైన ఉత్తమ మార్గములను
మనుజుడు ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించాలి. సమత సాంత్వనేన ఆశు నద్రాగతి శనైః శనైః పౌరుషేణ ఏవ యత్నేన పాలయేత్ చిత్తబాలకం. చిత్తము అనే బాలకుడు అనేక రాగద్వేషములను స్వీకరించి తన ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. త్యాగము అనే కండబలంతో ఈ చిత్తబాలకుణ్ణి ఆ రాగద్వేష వైషమ్యాది లంపటం అనగా బురద నుండి బయటకు లాగాలి. స్వాభావికమైనట్టి సమత్వము స్వాంతములలో నియోగించాలి. పురుష ప్రయత్నములచే మెల్లమెల్లగా ఆ చిత్తమును ఓదార్చుచు క్రమంగా అఖండమగు స్వస్వరూపానుభవం నందు లగ్నం చేయాలి. పసిపిల్లవాడు అల్లరి చేస్తున్నాడని చితకబోతామా? అతడు సరికాకపోగా ఇంకా మొరాయిస్తాడు కదా, అప్పుడు అసలే మాట విండు. చిత్తమును కూడా బాలుని వలె లాలిస్తూ ఆత్మజ్ఞానం వైపు, ఆత్మానుభవం వైపు మరల్చాలి. అంతేగాని హఠం మొదలైన బలప్రయోగాలతో నిరోధించడం ఉపాయం కాదు. ఓ రామా, ఇతఃపూర్వం నీవు శుభ అశుభములైన 2 వాసనలందు ప్రవర్తించి ఉండవచ్చు. అయినదేమో అయినది. ఇక మాత్రం శుభవాసనలు మాత్రమే రూఢి చేసుకునేదవు గాక. ఓ శత్రుమర్దన, ఈ వాసనలు అభ్యాసవశం చేతనే దట్టమగుచున్నాయి అన్నది ఎవరూ కాదంటానికి వీలు లేనట్టి సత్యం. అందుచేత శుభవాసనలనే అలవర్చుకునేదవుగాక. ఇంతకుముందు నీవు అశుభవాసనలు అభ్యసించి ఉండకపోతే మంచిదే. అప్పుడు అశుభకర్మలు నీ మనోగమనమును అంతగా ఆకర్షించలేవు. వాసనలు అనున్నవి అభ్యాసవశం చేత కాని, లేక అజ్ఞానవశం చేత కాని, లేదా మరింకే కారణం చేతనైనా వృద్ధి చెందని. అందుకు చికిత్స మాత్రం శుభకర్మలే సుమా. శుభాచరణం సర్వదా మంచిదే. పెద్దలు చెప్పిన మాట. నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి. భగవద్గీతలోని శ్లోకం ఇది. నాయనా అర్జున, మంచి పనులు చేసిన మానవుడు ఎన్నడూ దుర్గతి పొందడు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుణ్ణి ఉత్తమ కార్యక్రమముల వైపు ప్రేరేపించాడు. వాసనలు అన్నవి అభ్యాసవశం చేత కానీ, లేక అజ్ఞానవశం చేత కానీ, లేదా మరింకా ఏ కారణం చేతనైనా వృద్ధి చెందితే చెందని. అందుకు చికిత్స మాత్రం శుభకర్మలే సుమా. శుభాచరణం సర్వదా మంచిదే. వాటి వలన కీడు ఉండదు. అవి భవిష్యత్తులో దుర్వాసనలు ఏర్పడే అవకాశమును బలహీనపరచగలవు. ఈ జగత్తులో ఏది ఎట్లా అభ్యసిస్తే అది అట్లాగే పరిణమిస్తుంది. ఏ భావనతో, ఉద్దేశంతో ఒక కర్మ నిర్వర్తిస్తామో దాని పరిణామం ఆ భావన, ఉద్దేశములను అనుసరించే ఉంటుంది. ఈ విషయం అందరికీ నిత్యానుభవమే కదా. ఇందులో సందేహం అనవసరం. అందుచేత నీవు శుభప్రదములైన ఆశయములు కలవాడవై పౌరుషమును లేక పురుషకారమును అవలంబించు. క్రమంగా ఈ పంచేంద్రియములను జయించివేయి. ఉత్తమ పురుషుడవు కమ్ము. ఉత్తమ పురుషకారము ఆశ్రయించిన వాడు మాత్రమే పురుషుడు అనిపించుకుంటాడు. ఈ మనస్సు యొక్క స్థితి గ్రహించబడనంతకాలం, జ్ఞానం ప్రాప్తించినంతకాలం శుభకర్మలను ఆశ్రయించవలసిందే. అందుకుగాను శుభకర్మలు అంటే ఏమిటో ముందుగా గ్రహించాలి. 1 గురువు, 2 శాస్త్రము, 3 యుక్తి లేక ఉపాయము, 4 అనుభవం. ఈ 4 సహాయంతో ఉత్తమ ప్రయత్నములను నిర్ణయం చేసుకోవాలి. ఓ రాఘవ, ఈ జీవుని మనస్సులో జన్మ జన్మలుగా అనేక రాగాది దుర్వాసనలు పేరుకుని ఉన్నాయి. వాటిని క్రమంగా శుభకర్మల ప్రభావం చేత రహితం చేయాలి. అప్పుడు ఆత్మవస్తువు తనంతట తానే స్వయంగా ద్యోతకమవుతుంది. సర్వ మనోవ్యాధులు నామరూపాలు లేకుండా నశిస్తాయి. మనస్సు పరిశుద్ధమైన తరువాత ఇక శుభవాసనలతో కూడా పని ఉండదు. సర్వే సర్వత్రా ఆత్మనే దర్శిస్తావు. వాసనారహితుడవై, వృత్తి జాడ్యములు లేనివాడవై, సూర్యకాంతి మణివలే స్వయముగా ప్రకాశిస్తావు. అరికాల్లో ముళ్ళు విరిగినదనుకో, అప్పుడు ఏం చేస్తాం? మరొక ముళ్ళును తీసుకువచ్చి దాని సహాయంతో కాలులోని ముళ్ళును తీసి ఆ తరువాత ఆ 2 ముళ్ళను అవతలకి త్యజిస్తాం కదా. ఇదే విధంగా శుభవాసనలతో మనస్సులోని అశుభవాసనలను తొలగించి వేయాలి. ఆ తర్వాత క్రమంగా ఈ మనస్సును వాసనారహితం చేయాలి. అప్పుడు శేషించు స్వస్వరూపముకు ఆత్మయందు ప్రశాంతానుభవం పొందెదవుగాక. ఓ రామా, ఈ లోకంలో ఉత్తమ జ్ఞానులందరూ అట్లే ప్రయత్నించుచు శుభమగు పదమును పొందుచున్నారు. నీవు కూడా అట్లే అనుసరించి పరమార్థ వస్తువును సాక్షాత్కారం చేసుకో. సత్స్వరూపమునందు అవస్థితుడు కము.